కదా మార్చాడు. నేను ఒకటే చెప్పా ప్రజలకి, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎర్రమనాయుడు లేని లోటు సీఎం రమేష్ తీరుస్తాడు. వెంగళరావు ఏదైతే పౌరుషంగా బతికాడో ఆ పౌరుషంగా మిమ్మల్ని అందరినీ బతికిస్తా. ఈ రెండు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా. 500 ఓటర్స్ ఉండే కడప జిల్లాలో ఇన్ని రోజులు రాజకీయం చేశా, వాళ్ళకందరికి నీళ్లు దాపిచ్చా. ఇక్కడ మీరు 3.5 లక్షల మంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇంతకన్నా నాకేం కావాలి చెప్పినప్పుడు బ్రహ్మాండంగా రెస్పాన్స్. కానీ లోకల్గా అన్ని పార్టీల వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నీ మిగతాయి చేయాలి. ఇప్పుడు అక్కడ కొంతమంది 3 ఎక్కువ పార్లమెంట్ ఎక్కువ అసెంబ్లీలు జనసేనకి ఇచ్చింది 3 అసెంబ్లీలు. అవును, 3 అసెంబ్లీలు అక్కడ జనసేనకి ఇచ్చింది. అంటే తెలుగుదేశం బాగా ఆశ పెట్టుకునే వాళ్ళకి 3 సీట్ రాలా. అది ఇక్కడ జనసేన వాళ్ళకు సీట్ రాలా ఈ 4 ప్లేస్లలో. ఎందుకంటే జనసేన ఎక్కువ ఉండేది ఆ ఏరియానే. యు నేమ్ ఇట్ వన్, ఎవరిని అలిగి వెళ్ళిపోయారు, ఇక్కడ సీట్ రాలేదు, లేకపోతే ఈ కూటమికి మేము చేయము, యు నేమ్ ఇట్ వన్. అంతేలే, ఢిల్లీలోనే మేనేజ్ చేస్తావు అంటే ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని వచ్చినప్పుడు ఇది కలిగినప్పుడు సరే ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ నేను శాసనసభకు పోకుంటే శాసన మండలికే పోతాను, లేకపోతే ఇంకో కార్పొరేషన్ వస్తుంది, ఇంకో పదవి వస్తుంది, ఏమి కాదు ముందు ఈ ప్రభుత్వం పోవాలనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరెక్టే. కానీ ఈ సీట్లు పంపిణీ ఇవన్నీ జరిగినాయి కదా అన్న, ఏ సీట్ ఎవరెవరు ఏంటి అనేది అది అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఈ గ్రాఫ్ డౌన్ అయిందనే ప్రచారం జరిగింది, అది వచ్చిందని దృష్టి. అది కొన్ని ఛానళ్ళు, నేను ఒక ఛానల్ ఈరోజు చూసా, అబ్బా జగన్మోహన్ రెడ్డి అంట బస్సు యాత్ర చేస్తేనంట ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మారిపోయిందంట, రకరకాలుగా. అసలు ఇంతకన్నా ఘోరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పడినప్పటి నుంచి ఎక్కడ ఎన్ని చేరికలు వైసీపీ నుంచి వచ్చి మంచి వాళ్ళు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక క్రెడిబుల్ లీడరా, లావకృష్ణదేవరాయ వాళ్ళ ఎంపీ ఒక క్రెడిబుల్ లీడరా, బాలశౌరి ఒక క్రెడిబుల్ లీడరా, మాగంటి సుబ్బరామరెడ్డి ఒక లీడరా? దాని గురించి మాట్లాడరు. అవును, దాని గురించి మాట్లాడకుండా అసలు చేరికలు లేవు, మొత్తం భీమిలి ఖాళీ అయిపోతే ఈరోజు ముఖ్యమంత్రి అందరినీ పిలిచి ఎటు తిడుతున్నా అంటే అటు తిడుతున్నాడు నాయకుల్ని, విశాఖపట్నం ఉత్తరాంధ్ర నాయకుల్ని. మీకు ఉదాహరణ, పార్లమెంట్ కంటెస్ట్ క్యాండిడేట్ నా బీసీలు అనేవాడు ఆ బీసీ నాయకుడికి మాట్లాడే అర్హత లేదండి. ముఖ్యమంత్రి సభలో ఎమ్మెల్యేకి ఇస్తాడు మాట్లాడేదానికి, ఎంపీకి ఇవ్వడు. అంటే నువ్వు పనికిరావు పో, నేను పొరపాటున పెట్టినా నిన్ను. లాస్ట్ వరకు మొన్నటి వరకు మారుస్తామంటే మళ్ళీ మారుస్తే రమేష్ గోల చేస్తాడు, మనల్ని కడిగేస్తాడు. మొన్న ఒకసారి మార్చినావు, ఇప్పుడు ఒకసారి మార్చినావు. సత్యవతిని ఎందుకు మార్చినావు అంటే కారణం చెప్పాను. నువ్వు సత్యవతికి ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు చెప్పావు కదా, మాట తప్పను మొడ దీపనన్నావు కదా, మరి ఏది? సో మొత్తానికి కడప నుంచి వెళ్తే వెళ్ళావు కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు. భయపెట్టేదేంది? వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది నేను కాదు, వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ ఎలక్షన్లో ఉత్తరాంధ్రలో ఒకసారి ఓడగొట్టారు అక్కడ ప్రజలు, ఇక్కడ కడప జిల్లాలో నేను. అసలు అతను అందరికి చెప్పాడు కదా, రాజ్యసభ రమేష్ పోటీ చేస్తాడు, మీరు క్యాంప్ వెళ్ళిపోండి, మీరు ఫారెన్ వెళ్ళిపోండి, అతను పోటీ చేస్తే మనకు కష్టమని వాళ్ళకి చెప్పిన వాళ్ళందరూ నాకు చెప్తున్నారు. మళ్ళీ మొన్న వాళ్ళు ఇతనైతే ఎవరికైతే చెప్తాడో బయటకు వచ్చి మళ్ళీ ఆలస్యం కూడా కాదు, నువ్వు ఏం భయపెట్టావు ముఖ్యమంత్రి, నేను బయటకు వచ్చి లోపల వచ్చి ఇంత చెప్తున్నాడు రమేష్ పోటీ చేస్తాడు, మీరు సామాన్యంగా అనుకోవద్దు. ఫస్ట్ ఇదే శ్రీనివాసులకి టికెట్ అనౌన్స్ చేశాడు, ఉమారెడ్డి వాళ్ళందరూ వెళ్ళారు. మాకు అనౌన్స్ చేసావు కదా, చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నావు ఏంటి చేస్తున్నావు ఏంటంటే తమాషా కాదు, వాడు పోటీ చేసేది రమేష్, వివేకానంద రెడ్డి దాంట్లో చూసాం, వాళ్ళకి ఓట్లు లేకుండా కూడా ఓట్లు వచ్చేసినాయి, ఆయన పోటీ చేస్తే ఏం చేయాలి, మీరు తట్టుకోలేరు, డబ్బులు పెట్టే రఘునాథ్ రెడ్డిని నేను ఇస్తున్నాను అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. వాళ్ళు ఎక్కువ లేట్ కూడా లేదు, 5 నిమిషాలు వచ్చి బయటకు వచ్చి నాకు చెప్పారు. ఇంకొకరికి చెప్పారు అట్లే, అక్కడ మనకేం తెలియదు అనుకుంటాడు అన్ని అక్కడ ఏం జరిగేది, నిన్న ఏం మాట్లాడింది అందరినీ పెట్టేసి ఉంటావు చోట్ల ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో అది అవసరం, దట్ ఈస్ ద టాలెంట్ అంటాను నేను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోతే శత్రువు వ్యూహం ఏంటో తెలియాలి కదా, తెలిస్తేనే కదా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగేది. ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. నేనైతే ఊహించిన చిరంజీవి గారు ఈ మాదిరి స్టేట్మెంట్ ఇస్తాడు, అది వాళ్ళకి నచ్చదు, చిరంజీవి గారిని తిడతారు, బూతులు తిడతారు, అది పబ్లిక్ ఎక్కాలా, పబ్లిక్ కోపం రావాలా, ఇది స్ట్రాటజీ. దట్ ఈస్ స్ట్రాటజీ ఎలక్షన్. నీ వల్ల పడ్డారు అంటే ప్రజలకి ఇప్పుడు అనవసరంగా ఆయన ఇప్పుడు ఒకరికి స్వాతంత్రం లేదా?
ఇతను మంచి వ్యక్తి, ఇతను మంచి వ్యక్తి, ఇతనికి సపోర్ట్ చేయండి అని చెప్పిన దాంట్లో అనేది ఇప్పుడు నువ్వు నాకు నచ్చొచ్చు, ఇంకోటి నచ్చకపోవచ్చు. అవును, అది ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని నాకు నచ్చిన వాళ్ళు దేశం అంతా నచ్చాలని, కానీ నాకు నచ్చని వాళ్ళు ఎవరికి నచ్చకూడదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా సాధ్యం? ఇది ఓకే, ఇది ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు నువ్వు అమరావతి రాజధాని అని చెప్తున్నావు. ఒక విషయం మీకు ఇంపార్టెంట్, ఎట్లా చేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ, నాకు టికెట్ రాకూడదు అని మీకు గుర్తుందో లేదో, 2012లో చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ నాకు అనౌన్స్ చేస్తే నా మీద ఒక చెక్ బౌన్స్ ఫోర్జరీ కేసు పెట్టించారు, వీడు పోకూడదు పార్లమెంట్కి. దాంతో చంద్రబాబు నాయుడు చూస్తారు కదా, మీకు తెలుసు కదా, ఆయన మీడియాలో ఏదన్నా ఇటువంటి వస్తే కొంచెం రకం కంగారు పడే రకం, మామూలు కాదులే. పోలీసు ఎంక్వైరీ చేస్తే చెక్కు నాది కాదు, ఇంకోటి నాది కాదు. నిన్న పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఒకగా జరుగుతుంది, నా పైన ఒక ఫోర్జరీ కేసు. అవును, ఇక్కడ అవును, అంటే తొట్టెంబూడి వేణు కాదు, భాస్కర్ వేణు అని ఇద్దరు కేసు పెట్టారు. అవును, నా దగ్గర కాపీ ఇస్తా, ఎంక్వైరీ చేశారు పోలీసు, ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి కోర్టులో ఫైల్ చేసి. మరి ఎదురు కేసు పెట్టావా? ఓకే. అంటే ఈ మాదిరి ఇవన్నీ వైసీపీ వాళ్ళు ఆడిచే డ్రామా. కానీ కావూరు సాంబశివరావు కూడా బీజేపీనే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రకరకాలుగా ఉంటారు కదా, ఆయన లేదు, రకరకాలుగా ఇన్ని చేస్తారు. పోలీసు ఎంక్వైరీ చేసి సిసిపిలో మామూలు ఎంక్వైరీ కాదు, వాళ్ళు 10 సార్లు పిలిచి చెప్పి చేసి చూపించు ఫోర్జరీ అయితే అని చెప్పి ఎంక్వైరీ చేసి కోర్టులో ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్ వచ్చి వస్తుంది. అంటే ఇవన్నీ నాకు ఇంకొకటి కూడా మీరు చూసినారు లేదో, రమేష్ బీజేపీలో చేరడం